ఇప్పుడు ఇప్పుడు నిజమైన జెన్యున్గా ఎవరైతే కంటెంట్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి వస్తారు. అండ్ ఎవరికైతే జస్ట్ స్ట్రాటజికల్ వీడియోస్ కావాలో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. ఐ బిలీవ్ నా స్టేట్మెంట్కి చాలా మల్టీ డైమెన్షనల్ వ్యూస్ ఉంటాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది డూమ్స్లో ఉండిండొచ్చు, డిప్రెస్డ్గా ఉండిండొచ్చు. బట్ ఎస్, ఎవరైతే జెన్యున్గా కంటెంట్ సీక్ చేస్తారో దే ఆర్. ఐల్ కమ్ టు నో. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్ అగైన్. ఇది థర్డ్ షిఫ్ట్ ఆఫ్ 22-2024 GD. Now, let us start and begin. See, fill in the blank. His first movement after the shock dashed to work in his loom, and he went on with this unremittingly or unremittingly, whatever it is. దీనికి అర్థం ఆన్సర్ ఏంటి? మీరు పాస్ట్ పార్టిసిపల్ చూసింటారు. పాస్ట్ పార్టిసిపల్లో ఫస్ట్ది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, సెకండ్ది సింపుల్ పాస్ట్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ వచ్చింది అని అంటే నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ అయి ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఇస్ దిస్ సింపుల్ వన్. His first movement had been to work in his loom. Right. Na, 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 na. Improve the underlined part of a sentence. Choose no improvement if not required. I cannot wait to go on camping next weekend. Go went gone. V3 ఎప్పుడు వస్తుంది? When there is has or have or had. అది లేదు కాబట్టి gone అయితే రాదు. Gone అనేది తీసేయాలి. అప్పుడు నో ఇంప్రూవ్మెంట్ తీసేయాలి. గోయింగ్ రావచ్చు, గో రావచ్చు, గో క్యాంప్స్ రావచ్చు. గో తర్వాత ఐ కాంట్ వెయిట్ టు గో క్యాంప్. టు గో క్యాంప్, టు గో ఐకి ఏమొస్తుంది? క్యాంప్ వస్తుంది, క్యాంప్స్ రాదు. అఫ్ కోర్స్ క్యాంప్స్ కూడా రావచ్చు. ఐ కాంట్ వెయిట్ టు గో క్యాంప్స్ రాదు, క్యాంప్స్ అయితే రాదు. రైట్. క్యాంపింగ్, గోయింగ్ క్యాంపింగ్. గోయింగ్ అనేది రావాలి అంటే హెల్పింగ్ వర్బ్ వచ్చి ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. కాబట్టి ఇది తప్పు. మిగిలింది ఒకటే ఒకటి. ఐ కాంట్ వెయిట్ టు గో క్యాంపింగ్. టు గో క్యాంపింగ్. వెరీ గుడ్, ఇది కరెక్ట్. Select the most appropriate option for the given blank. Please dash my apology for this mistake. ఎప్పుడన్నా అపాలజీకి మీరు ఏమడుగుతారు? యాక్సెప్ట్ మై అపాలజీ. రైట్. స్టాండర్డ్ వర్డ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ కోచింగ్ అక్కడ మీరు చెప్పేసి ఉంటారు. డెవలప్ కాదు, అక్వైర్ కాదు, అప్టైన్ కాదు. ఇది A+B² ఏంటి అనేసి అడిగినట్లు ఉంది నన్ను. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. స్వప్న was abstracted, biting her lip restlessly and reading over the guidebooks to the battlefield that Suraj had brought along. Okay, ఇంకొకసారి చదువుతా. వాట్ ఈస్ అబ్స్ట్రాక్టెడ్? కన్ఫ్యూజ్డ్. ఎంత కన్ఫ్యూజ్డ్ అంటే పక్కన ఏం జరుగుతుందో నాకు తెలియలేనంత ఆ స్టేట్లో వెళ్ళిపోయాను అనమాట. సప్న వాజ్ అబ్స్ట్రాక్టెడ్, బైటింగ్ హర్ లిప్ రెస్ట్లెస్లీ. ఓకే, ఇది మనకింత. And reading over guided books to the battlefield. Okay, to the battlefield that Suraj had brought along. సూరజ్ అనేవాళ్ళు ఎవరు? సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వస్తుందా? రాదు. సో ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. హ్యాస్ బ్రాట్ అలాంగ్. ఓకే, వాజ్ అని వచ్చింది కదా. వాజ్ అని వస్తే హ్యాస్ రావచ్చు, నో కరెక్షన్, హ్యాడ్ రావచ్చు. మరి వాట్ టు డూ? ఇట్ ఈస్ సింపుల్. Sapna was abstracted, biting her lip restlessly and reading over the guidebooks to the battlefield that Suraj had brought along. Answer is no correction is required. Right? ఎందుకు? బికాస్ ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ యాజ్ వి డిస్కస్డ్ పాస్ట్ పార్టిసిపల్. ఫస్ట్ జరిగేది ఎప్పుడు? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. ఫస్ట్ సూరజ్ తీసుకొచ్చాడు, అందుకు అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. నెక్స్ట్ సప్న వాజ్ అబ్స్ట్రాక్టెడ్. రైట్. అందుకు ఫస్ట్ ఏది జరుగుతుందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. రాసామా లేదా? దట్స్ ఇట్, ఖతం. నో ఎర్రర్, నో కరెక్షన్ రిక్వైర్డ్. ఇది కూడా తప్పే. ఇది హైలైట్ క్వశ్చన్. ఇది మిమ్మల్ని 135కి 1 -1 +3 ఈ రెండు పోయి -4 మార్కులకి వెళ్ళే క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఆగిపోతారు. ఇదా. రైట్. నెక్స్ట్ వన్. ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ఎర్రర్. We had been collected and studied over 14,000 dung beetles from 98 different species. ఇది కరెక్టే. We had been collected. We collected కదా. we had collected వస్తుంది, లేదా we collected అన్న వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది తప్పు. బీన్ తప్పు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇస్ ఇది
దీంట్లో ఎర్రర్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ద థింగ్ ఈస్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ అ మదర్ డాష్ అండ్ హర్ cubs roamed freely, enjoying the tranquility of natural habitat. Okay. In the dense forest, a mother dash cubs. Again, కబ్బు ఎవరికుంటుంది? కబ్ అనే స్పీసెస్ దాని ఆఫ్ స్ప్రింగ్స్ ఎవరికుంటాయి? ఎవరికుంటాయి? బేర్ కాదు, మీరు తాగేది కాదు. దిస్ ఇస్ అగైన్ అ వర్బ్. మనకు కావాల్సింది మదర్ నౌన్ బేర్, రైట్? బేర్. తెలుగులో కమెంట్ చేయండి, బేర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు అనేసి. నాకు తెలిసి బాతు కాదు, ఛీ, షెట్. హిందీలో తెలుసు బాలు అని, బాలు. ఓకే. సడన్గా గుర్తుకు రాదు ఎందుకో నౌన్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వన్. ఫస్ట్ రికార్డ్ అవుతుంది ఇది. ఓకే. అవుతుంది అవుతుంది. నౌ సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. లెట్ మీ చెక్. ఈజీ, ఇట్లాంటివి చాలా ఈజీ. ఇవి తప్పు చేయకూడదు. ద మ్యాన్ వాక్స్ విత్ అ గ్రేట్. ఇదేంది? ఇది GREAT కదా, తప్పు. నో స్పెల్లింగ్ ఉండేవి, నో స్పెల్లింగ్ ఎర్రర్ ఉండేవి కావాలి. ద మ్యాన్ వాక్స్ విత్ అ గ్రేట్ డీల్ ఆఫ్ పాయిస్. ఇన్ ఫ్యాక్ట్ వెరీ మచ్ లైక్ యాన్ ఎలిఫెంట్, బట్ హీ ఆల్సో హ్యాస్ ఎ అజిలిటీ ఆఫ్ ద ప్యాంథర్. ఇదేదో ఓకే అన్నట్లుంది. ద మ్యాన్ వాక్స్ విత్ అ గ్రేట్ డీల్ ఆఫ్ పాయిస్. ఇన్ ఫ్యాక్ట్ వెరీ మచ్ లైక్ యాన్ ఎలిఫెంట్, బట్ హీ ఆల్సో హ్యాస్ ద అజిలిటీ ఆఫ్ ప్యాంతూర్. తప్పు. ప్యాంథర్ అదే. ద మ్యాన్ వాక్స్ విత్ అ గ్రేట్ డీల్, DEEL, DEAL. So answer is second option. Second option, easy. Find the part of sentence which has error. This is the most simple and basic component of life. This is the most simple. Hmm? This is the most simple. ఏది ఆన్సర్? సింపుల్. మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ లైఫ్. ఎస్. ఎప్పుడన్నా సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది అంటే దానికి ముందు ఆర్టికల్ రావాలి. ఏది? డెఫినెట్ ఆర్టికల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కరెక్ట్. అండ్ ఒక ఆర్టికల్ దేనికి వచ్చింది? దీనికి వచ్చింది, దీనికి వచ్చింది. రెండింటి కోసం ఒకే సింగిల్ ఆర్టికల్ వచ్చింది. ఓ సారీ, దీనికి వచ్చింది. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, 100% కరెక్ట్, నో ఎర్రర్. తోప్ అయితేనే తప్ప మీరు వాట్ ఇస్ దిస్ తోప్ అంటే దేంట్లో మళ్ళీ ఏదో హైలైట్ అవును. ఆర్టికల్ కాన్సెప్ట్లో మీరు ప్రొఫెషనల్ అయింటే తప్ప, ప్రొఫెషనల్ అంటే నో ఎర్రర్ పెట్టగలగాలి అని అంటే ఆర్టికల్స్ పరంగా ఇది ఎర్రర్ లేదని మీకు తెలిసి ఉండాలి, అంతే తోప్ అంటే. సో దిస్ ఇస్ ఇట్. ద యూనివార్ స్పెల్ వర్డ్. ద యూనివర్సిటీ. వేర్ సిటీనా వర్సిటీనా, అంతే. దిస్ క్వైరీ ఈజ్ నో డౌట్ అ వెరీ కరెక్ట్ అండ్ మోరల్ వన్, బట్ ఇట్ సీమ్స్ సమ్వట్ క్రిప్టిక్. ఈ క్రిప్టిక్కి అప్రాప్రియేట్ మీనింగ్, అప్రాప్రియేట్ సినానిమ్ కావాలి. క్రిప్టిక్ అనంటే మిస్టీరియస్, క్రిప్టిక్ అనంటే మిస్టీరియస్. యప్, మిస్టీరియస్. నెక్స్ట్ వన్. ఇది మీకు అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైతే చాలు. ఓకే. దీంట్లో లాజిక్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. వాడుతూ ఉంటే క్రిప్టిక్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ యాంటనిమ్ అడుగుతున్నారు. అబ్స్టినేట్. అబ్స్టినేట్, రైట్. అబ్స్టినేట్. ఓకే. అబ్స్టినేట్ అని అంటే వాట్ టు వి సే? యాంటనిమ్. యాంటనిమ్ కదా. ఫర్మ్ అనేది అగైన్ సినానిమ్ దగ్గరికి వస్తుంది. ఇది కాదు. స్టబ్బాన్ కూడా సినానిమ్ దగ్గరికి వస్తుంది. సో యాంటనిమ్ అడుగుతున్నారు కాబట్టి ఒబీడియంట్. అబ్స్టినేట్ అనేది ఒబీడియంట్. యాంటనిమ్. యాంటనిమ్ అంటే ఆపోజిట్. మళ్ళీ సేమ్ మీనింగ్ చెప్పేవారు, సేమ్ మీనింగ్ కాదు, ఇట్ ఈస్ ఆపోజిట్ అడుగుతున్నారు. ఓకే ఓకే ఓకే. అబ్స్టినేట్, ఒబీడియంట్. ఆఫ్టర్ ఎ లాంగ్ డే at work, he decided to switch off his phone. Switch off, switch off. ఇంకా చూద్దాం. Disconnecting from the digital world to immerse himself in a good book. ఓకే. ఆఫ్టర్ ఎ లాంగ్ డే అట్ వర్క్, హీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ వాట్ ఈస్ దిస్? ఎక్కడ పోయింది? ఇక్కడ స్విచ్ ఆఫ్. తప్పు ఇక్కడ ఉంది. వెరీ గుడ్. పొరపాటున దీంట్లో నో ఎర్రర్ అని పెట్టారండి, తప్పు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. హీ వాస్ డిస్మిస్డ్ ఫార్ బీయింగ్ కంబాటివ్, అంటాగనిస్టిక్, డాష్ హిస్ సుపీరియర్, టువర్డ్స్ అబోవ్ త్రూ. ఏంటి ఏంటి? ఎప్పుడన్నా కానీ యాంటాగనిస్టిక్ బిహేవియర్ అనేది టువర్డ్స్ వాళ్ళకి, మీరు టువర్డ్స్ అనేది వాట్ ఇస్ దిస్? ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేటివి ఇక్కడ యూజ్ అవుతాయి. డిస్మిస్డ్ ఫార్ బీయింగ్ కంబాటివ్ అండ్ అంటాగనిస్టిక్ టువర్డ్స్ హిస్ సుపీరియర్, టువర్డ్స్ హిస్ వాట్ ఇస్ దిస్ బాస్, హూమ్స్ ఎవర్ ఇట్ మే బి. ఇది స్టాండర్డ్ ప్రిపోజిషన్. ఇది మీకు చెప్పేసినంటాను నాకు తెలిసి. ఇఫ్ యు ఆర్ అ న్యూబీ అండ్ ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ అ ఫ్రెష్, దెన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఇలాంటివి డిస్మిస్డ్ ఫార్ సో అండ్ సో, టువర్డ్స్ యువర్ బాస్, టువర్డ్స్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్,
హూమ్ సో ఎవర్ ఇట్ మే బి. సో టువర్డ్స్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేస్. బార్న్ ఇన్ టు అ వెరీ రిచ్ ఫ్యామిలీ. మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటివి చూసినప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇది డైరెక్ట్గా చూడండి. దీన్ని చూసి స్పిల్ ద బీన్స్ కాదు, అవుట్ ఆఫ్ ద బ్లూ కాదు, ఈట్స్ లైక్ ఎ బర్డ్ కాదు, ఇది అనేది మీకు డైరెక్ట్గా తెలిసిపోతే ఖతం అంతే. డైరెక్ట్ క్వశ్చన్. బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్ ఇన్ మౌత్, రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. మళ్ళీ ఇడియమ్స్ అండ్ ఫ్రేస్. అండర్ ద సన్. అండర్ ద సన్ అని అంటే ఇన్ పబ్లిక్ కాదు, ఆన్ ఎర్త్ కాదు, అట్ హై రిస్క్ కాదు, అండర్ సస్పిషన్. రైట్. వన్ ఈజ్ అండర్ ద సన్ అని అంటే, వెయిట్ అ మినిట్, అండర్ ద సన్ అని అంటే అండర్ సస్పిషన్? నో, వెయిట్ అ మినిట్. ఇన్ పబ్లిక్. ఓకే, అండర్ ద సన్ అంటే ప్రతిదీ, భూమి మీద ఉన్న ప్రతిదీ అని వస్తుంది. ఎస్ 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 ఎస్. యూ హ్యావ్ టు రీడ్. జీకే ఈజ్ వాస్ట్. అండర్ ద సన్ సిలబస్లో ఏదైనా అడగచ్చు. ఎస్, ఆన్ అర్త్. భూమి మీద ఉన్న ప్రతిదీ అండర్ ద సన్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇది ఇంపార్టెంట్. అండర్ ద సన్ అంటే ఆన్ అర్త్. ఓకే. ఓ ఓ ఓ ఓ ఓ ఒక్క మినిట్, జస్ట్ అ మినిట్. ఓకే. యప్. ఇక్కడ చూడండి. ద నంబర్ ఆఫ్ మీజిల్ కేసెస్. వెయిట్ మినిట్, ఎక్కడ పోయింది? ద నంబర్ ఆఫ్ మీజిల్స్ కేసెస్ డాష్. ఇప్పుడు చెప్పండి, మీజిల్స్ అనేది సింగులర్ సబ్జెక్టా, వాట్ సింగులర్ నౌనా, ప్లూరల్ నౌనా? అగైన్ ఐఎమ్ మేకింగ్ యూ ఎక్విప్డ్, అప్డేటెడ్. ఎలా చదవాలి, క్వశ్చన్ ఎలా చూడాలి, మన రివిజన్ ఎట్లా చేయాలి, గ్రామర్ని కొత్తగా మళ్ళీ కూర్చొని చదవాలా వద్దా? ఇఫ్ యు ఆర్ అ జాబ్ సీకర్, ఇఫ్ యు ఆర్ అ వాట్ ఇస్ దిస్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే హౌ డూ యూ వాంటెడ్ టు డూ? ఇఫ్ యు ఆర్ అ వాట్ ఇస్ హోమ్ మేకర్, వైఫ్స్ ఉంటారు కదా హస్బెండ్కి, వాళ్ళందరూ ఇంట్లో పని చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు రివైజ్ అండ్ విత్ ఇన్ అ లెస్ టైమ్, యూ హ్యావ్ టు బి విజిలెంట్. నా ద నంబర్ ఆఫ్ కేసెస్, మీజిల్స్ అనేదా మీజిల్ అనేది తెలియాలి. కేసెస్ ఇన్ ద వరల్డ్ కదా. ఓకే, డాష్ ద వరల్డ్ ఇంక్రీస్డ్ బై 18% డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్, ద రిపోర్ట్ సెట్. ద నంబర్ ఆఫ్ మీజిల్స్ కేసెస్ డాష్ ద వరల్డ్, ఫర్ ద వరల్డ్, అక్రాస్, త్రూ, అలాంగ్ అంటే దాంతో పాటు లెంతీగా, త్రూ అని అంటే ఆ ప్రాసెస్ మొత్తం కాదు, ఫార్ అంటే రీజన్, అక్రాస్ ద వరల్డ్. రైట్, అక్రాస్ ద వరల్డ్, క్రాస్ బార్డర్స్, ప్రతిదీ ఇన్ ద వరల్డ్ అనేసి. సో ఇక్కడ అక్రాస్ ద వరల్డ్, ద నంబర్ ఆఫ్ మీజిల్స్ కేసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇంక్రీస్డ్ బై 18%. బ్రింగింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డాష్ 9 million. అపాన్ కాదు, టూ కాదు, ఇన్ కాదు, టూ ఎక్కడి వరకు అలా వచ్చి ఇలా ఇక్కడ చేరాము అని చెప్తే దానికి 2 వస్తుంది. బ్రింగింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ టు 9 million. బ్రింగ్ టు 9 million అంత. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. చిన్నవన్నీ ఇచ్చారు. మీజల్స్ లాస్ట్ 2 చూడండి, కొన్ని కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. మీజల్స్ అ డాష్ కంటేజియస్ వైరల్ డిసీజ్ స్ప్రెడ్స్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. మీజల్స్ అ డాష్ కంటేజియస్ వైరల్ డిసీజ్, అ మ్యూటెంట్, అ పార్షియల్లీ, అ గ్రేట్, అ హైలీ. ఓకే, ఇక్కడ ఇది తోపు. ఇప్పటివరకు అనుకున్నాం, ఇప్పుడే హైలైట్ క్వశ్చన్ వచ్చింది. చూడండి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు. పాజ్ ఇట్ అండ్ డూ ఇట్. ఓకే, అంతే. చూడండి ఇక్కడ, వెయిట్ అ మినిట్. వేర్ ఇస్ ఇట్? మీజల్స్ అ డాష్ కంటేజియస్ వైరల్ డిసీజ్, మ్యూటెంట్ అయితే కాదు. రైట్, కంటేజియస్ వైరల్ డిసీజ్. వాట్ టైప్ ఆఫ్ కంటేజియస్? మ్యూటెంట్ కాదు, పార్షియల్లీ వస్తుంది. ఆ గ్రేట్ అనేది రాదు, గ్రేట్ అనేది పాజిటివ్గా వస్తుంది. రైట్, ఇది వైరల్ డిసీజ్, నెగిటివ్ రాదు. గ్రేట్ అనేది పాజిటివ్గా వస్తుంది. హైలీ కూడా వస్తుంది. మరి పార్షియల్లీ అంటే అంతో ఇంతో కూడా కాదు. ఆన్సర్ ఇస్ హైలీ. మీజల్స్ ఆ హైలీ కంటేజియస్ వైరల్ డిసీజ్ స్ప్రెడ్స్ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ బై ద breath, sneeze, or cough of an infected person. Okay, spreads through respiratory droplets, transported, transited, transmitted, transgressed అనేది రాదు. ట్రాన్స్పోర్ట్ అయ్యేకి ఇది ఆబ్జెక్ట్ కాదు. ట్రాన్సైటెడ్ కాదు, ట్రాన్స్మిట్ అనేది మీరు కోవిడ్లో ఎక్కువ సార్లు విని ఉంటారు. సో ట్రాన్స్మిటెడ్ బై బ్రెత్, స్నీజ్ అండ్ ఆర్ కాఫ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. Okay, next, final one. It may result in serious illness or even death. Okay, some 37 countries saw significant or disruptive measles dash in 2022. Pointer, outbreak, ailment, break. Compared to 22 nations in 2021. దీన్ని ఇంకొకసారి చదవాలి. Some 37 countries saw significant or disruptive measles outbreak
వాట్ ఇస్ దిస్ డిస్రప్టివ్ అవుట్ బ్రేక్ ఉంటుంది. డిస్రప్టివ్ అవుట్ బ్రేక్ ఉంటుంది. పాయింటర్ కాదు, ఎయిల్మెంట్ కాదు, బ్రేక్ కాదు. బ్రేక్ అవ్వచ్చు కానీ డిస్రప్టివ్ అనేది అసలు ఇంకా హద్దులు లేకుండా అన్నమాట. హద్దులు లేకుండా అనేది అవుట్ బ్రేక్ మాత్రమే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ ద వాట్ ఇస్ దిస్ థర్డ్ షిఫ్ట్. థర్డ్ షిఫ్ట్ వాజ్ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ టూ షిఫ్ట్స్. బట్ ఎస్, దిస్ ఇస్ గుడ్. దిస్ ఇస్ ఇట్. గుడ్ డే.